వాక్యం చదువుదాం. నేను చదువుతాను, నా వెనకాల చెప్పండి. అప్పుడు అందరము చదివినట్లవుతుంది. అపోస్తలుడైన పేతురు తాను వ్రాసిన రెండో పత్రిక. అపోస్తలుడైన పేతురు తాను వ్రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు మన ధ్యానం కొరకై చదువుకుందాం. నా వెనకాల గట్టిగా మీరు చెప్పగలిగినట్లుగా చెప్పండి, ఎంత గట్టిగా చెప్పగలిగితే. ప్రియులారా, చెప్పరేమ్మా? ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునామంలో ప్రియులైన సహోదరులకు సోదరులకు ప్రభునామంలో వందనాలు తెలియచేస్తూ, ఎర్రపాలెం యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్యలో మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా అనుగ్రహించి ఈ రోజున వార్షికోత్సవం కలిగి ఉండడానికి ప్రభు చూపిన కృపకై ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మీకును శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. వార్షికోత్సవ పండగంతా అక్కలకి వచ్చినట్టుంది. ఎంత చక్కని యూనిఫారంతో ఒకే రంగు గల చీరలు మరి ఎక్కడ దొరికాయో ఏమో, మొత్తానికి సాధించారు. చాలా యూనిఫామ్గా కనబడతా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. మరి ఉదయకాలం నుంచి దేవుని దాసులు అంకుల్ శ్యాంబాబు గారు, అలాగనే ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి 2 సందేశాలు విన్నారు. మరి చివరగా నా వంతుగా నేను ఒక సందేశాన్ని చెప్పి నేను ముగిస్తాను. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, వార్షికోత్సవం మనం జరిగించుకుంటున్నప్పుడు మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. వార్షికోత్సవం జరిగించుకున్నప్పుడు కొన్ని పనులు చేయాలి. అందులో మొదటి పని ఏంటనంటే ఇవాల్యుయేషన్, అనగా పునర్విమర్శ చేసుకోవడం. గత సంవత్సరంలో సంఘములోను కుటుంబంలోను వ్యక్తిగతంగాను ఏమి జరగాలి అని ఆశించాం మనం, అందులో ఎన్ని జరిగాయి ఎన్ని జరగలేదు అని మనం పునర్విమర్శ చేసుకోవాలి. దాని ఇవాల్యుయేషన్ అని అంటారు. మరి గతించిన సంవత్సరం ఎర్రపాలెం ఈ పరిచర్యల్లో ఏమి జరగాలి అని మనం ఆశించాము, ఏమి జరిగింది ఏమి జరగలేదు అనేది ఒక్కసారి మన పునర్విమర్శ చేసుకోవడం, అది ఆరోగ్యకరమైన వార్షికోత్సవం అన్నమాట. రెండో పని ఏం చేయాలనంటే మనం లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ముందున్న సంవత్సరానికి ఏదో ఒక లక్ష్యం, ప్రభు తన ఆత్మ నడిపింపులో మనకు ఏమిచ్చాడు ఒక లక్ష్యం అనేది, ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించి పెట్టుకోవాలి. దాన్నే గోల్ సెట్టింగ్ అని అంటారు. గోల్ సెట్టింగ్. రాబోతున్న సంవత్సరానికి మన వలన ఏమి చేద్దాం
మన వల్ల ఏమి జరగాలి, దేవుని కార్యాలలో మనం ఎలా సాగాలి అనేది మనం ఒక ప్రణాళికను రచించుకోవాలి. దాన్ని ఏమంటే లక్ష్యాన్ని నిర్దేశించడం అంటారు. మరో పని కూడా మనం చేయాలి. దాన్ని ఏమంటారనంటే ఏమండి కార్యం చేయుటకు ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. మనం పెట్టుకున్న లక్ష్యం ఎలా మనం చేరుకోగలుగుతాం ఈ 12 నెలల్లో అనేది ఒక యాక్షన్ కొరకు, అంటే పనులు చేయడం కొరకు మనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. కనుక ఎవాల్యుయేషన్, గోల్ సెట్టింగ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, అలాగనే పునర్విమర్శ, లక్ష్యం నిర్దేశించుకోవడం, చివరగా కార్యాచరణ కొరకు ప్రణాళిక రచించుకోవడం, ఈ 3 పనులు తప్పక జరగాలి. అప్పుడే మనం వార్షికోత్సవాన్ని చాలా బాగా జరిగించుకున్నట్లు అవుతుంది. సరే, వీటన్నిటితో కలిసి మన గత సంవత్సరం అంతా దేవుడు సంఘాన్ని, సేవకుని, తన కుటుంబాన్ని, అలాగని ఇక్కడ జరుగుతున్న పరిచర్యను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చూపిన ఆయన కృపను తలంచుకుంటూ ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఆరాధించి ఆయన్ని సేవించాలి. ఈ పని మర్చిపోయామంటే మన వార్షికోత్సవం జరిగించుకున్నట్టు అవదు. కాబట్టి ఇలాంటి పనులు మన వార్షికోత్సవం రోజుల్లో చేసుకోగలిగితే ముందున్న కాలానికి ఎంతో అర్థవంతమైన, శక్తివంతమైన పరిచర్య మన మధ్య దేవుడు జరిగిస్తాడు. మరి దేవుని దాసురాలు అమ్మ కృపమ్మ గారి యొక్క ప్రయత్నం, మరి స్థలంలో ఇన్ని సంవత్సరాల సేవను దేవుడు సజావుగా జరిగిస్తున్నందుకు ఆ దైవదాసురాల్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఆమెను బట్టి మరి ఆ పరిచర్ను కొనసాగించడానికి దేవుడు మీ కొరకు అనుగ్రహించిన మరి దేవుని సేవకుడు, తనతో అనుబంధంగా కలిసి పరిచర్య చేసేటువంటి దేవుని సేవకులు, సహోదరులను బట్టి మనం ప్రార్థన చేసుకుని ప్రభువుకు మనం స్తుతులు చెల్లించాలి. ఇది ఈరోజు మనం చేయవలసిన మంచి పనులు. అది మనం చేయకపోతే మన వార్షికోత్సవాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చుకున్నట్టు కాదు. అది మీరు మనసులో పెట్టుకోండి. మరి ఈ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులకు పేతురు భక్తుడు ఇచ్చిన ఒక 3 సూచనలు మీ ఎర్రబాలెం సంఘానికి చెబుదామని నా మట్టుకు నేను పురుగొల్పబడుతున్నాను. 3 సూచనలు. ఆ రోజున శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి పేతురు భక్తుడు ఇచ్చిన 3 సూచనలు దేవుని దాసునుగా ఎర్రబాలెం సంఘానికి ఆ 3 ఏమన్నా మాటలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. మనం చదివిన ఈ 2 వచనాల నుంచి నేను మీకు చెప్పబోయే 3 తలంపులు ఏమిటి అంటే, మొదటి తలంపు ప్రభువునందు కాచుకొని ఉండండి. ఏంటమ్మా? ప్రభువులో మీరు ఇంగ్లీష్లో గాడ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాచుకోండి. అది మొదటి మాట. అది తర్వాత వివరిస్తాను. రెండవ మాట ఏమన్నాడంటే ప్రభువులో అభివృద్ధి చెందండి. చెప్పండి, ఏంటంటే ప్రభువులో అభివృద్ధి చెందండి. గ్రో ఇన్ ద లార్డ్, ప్రభువులో అభివృద్ధి చెందండి. గార్డింగ్ ఎక్స్పీరియన్స్, గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్, కాపాడుకునే అనుభవం, అభివృద్ధి చెందే అనుభవం, ఇది అవసరం. తర్వాత 3వ తలంపు ఏం చెబుదామనుకుంటున్నానంటే దేవుణ్ణి మహిమపరచడం, గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి మహిమపరుస్తూ బ్రతకండి ముందున్న సంవత్సరానికి. నేను చెప్పే ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఒక లక్ష్యం కొరకైన ఒక ఆలోచన పుట్టాలని నా ఆశ. మీరు భవిష్యత్తు కొరకు ఒక కార్యాచరణను మీరు రచించుకోవాలి అని నా ఆశ. సో మొత్తానికి 3 మాటలు ఇంగ్లీషులో ఇచ్చేయండి, ఒక లయబద్ధంగా ఉంటాయి. తెలుగులో కుదరటం లేదు, కానీ ఇంగ్లీషులో 3 పదాలు. మొదటి పదం గార్డింగ్, మిమ్మల్ని మీరు కాచుకోండి. రెండవ మాట గ్రోయింగ్, మీరు అభివృద్ధి చెందండి. మూడవ మాట గ్లోరిఫైయింగ్, మీరు మహిమపరచండి.
దేవుణ్ణి మీరు మహిమపరచండి. సరే ప్రియులారా, పేతురు తాను రాసిన రెండో పత్రిక చాలా జటిలమైన పరిస్థితుల మధ్య, ఈ పత్రికను జటిలమైన పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్న దేవుని పిల్లలకు రాయవలసి వచ్చిందన్నమాట. మీరు వెనకాల వచనాలన్నీ చదివితే దేవుని పిల్లలు ఎంత క్రిటికల్ టైం, ఎంత జటిలమైన పరిస్థితుల మధ్య వారు ఉన్నారో మనకు అర్థమవుతూ వస్తుంది. కాబట్టి మీరు మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మూడవ అధ్యాయం మీరు 16వ వచనం వరకు చదివితే వారు చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య వారు ఆత్మీయ యాత్రను చేస్తున్నారు. అలాంటి వారికి ఈ 3 సలహాలే అనుకుంటారో, సూచనలే అనుకుంటారో, లేక ఆజ్ఞలే అనుకుంటారో, లేదా హెచ్చరికలే అనుకుంటారో, మీరు ఏదన్నా అనుకోండి, మొత్తానికి 3 అనుభవాలు మీరు కలిగి ఉండడం అవసరం అని దేవుని దాసుడు సెలవిస్తూ ఉన్నాడు. సరే, మొట్టమొదటి సంగతి చెప్తాను వినండి. మొదటి మాట ఏంటనంటే, మిమ్మల్ని మీరు కాచుకొనండి. ఏంటమ్మా? కాచుకునే పని ఎప్పుడు చేస్తాం అమ్మా? కాచుకునే పని ఎప్పుడు చేస్తాం? నిబ్బరంగా నేను నిలబెడితే కాచుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం అటు ఇటు తూలుతూ ఉంటే గాలి వీచిందో, లేకపోతే ఎవరైనా నెట్టేస్తున్నారో, ఈ గాలికో ఎవరో నెట్టుడుకో నేను కొంచెం తూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాను? నేను కాచుకుంటాను. ఆనాటి క్రైస్తవులను కొంతమంది తోలగొడుతున్నారు. ఆనాటి క్రైస్తవులను కొంతమంది పడేలా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏమని పేరు పెట్టాడంటే నీతి విరోధులు అన్నాడు. చూడండి, మనం చదివిన వచనంలో ఏముందో, 17వ వచనంలో, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులా అన్నాడు. ఎవరండి వీళ్ళని తోలగొడుతున్నది? ఎవరండి వీళ్ళు పడగొట్టేద్దామనుకున్నది అంటే నీతి విరోధులంట. ఈ దేవుని పిల్లల్ని తూలిపోయేలా చేసి వాళ్ళు పడిపోయేలా చేద్దామని వారు ప్రయత్నం చేస్తున్నారు. సరే, నీతి విరోధులు ఆ పని చేస్తున్నారు. సరే, దేనితో చేస్తున్నారట? అక్కడే రాస్తుంది, తప్పుడు బోధ వలన అన్నాడు. దీని వలన నీతి విరోధుల దగ్గర ఏముంది? తప్పుడు బోధ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారట? మనల్ని సత్యము నుంచి తొలగింపజేసి మనకున్న స్థిర మనసుల నుంచి మనం విడిచిపెట్టేలాగా చేసి మనం పడిపోయేలా చేద్దామనుకుంటున్నారంట వాళ్ళు. వాళ్ళ పేరు నీతి విరోధులు. వారి దగ్గర ఉన్న సాధనం ఏంటట? తప్పుడు బోధ. వారు ఏం చేద్దామనుకుంటున్నారు? మనల్ని సత్యము నుంచి తొలగించేద్దామనుకుంటున్నారు. మనకున్న స్థిర మనసును మనం విడిచిపెట్టేలా చేసేద్దామనుకుంటున్నారు. చివరికి మనం పడిపోయేలా చేద్దామనుకుంటున్నారు. అందుకే పేతురు అంటున్నాడు, గార్డ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కాచుకోండి. సరిపడి నీతి విరోధుల గురించి చెప్తాను. అలాంటి నీతి విరోధులు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. సరే, వారు చేసే బోధలు, తప్పుడు బోధలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. అయితే స్థిర మనసు కలిగి మనల్ని మనం కాచుకుందాం. స్థిర మనసు కలిగి మనల్ని మనం కాచుకుందాం. స్థిర మనసు కలిగి ఉండడం ఏంటో, కాచుకుని బతకడం ఏంటో తర్వాత చెప్తాను. కానీ ముందు ఈ నీతి విరోధుల గురించి కొంచెం చెప్పాలి మీకు. ఒకసారి ఆ పేజీ వెనక్కి తిప్పండి. ఈ నీతి విరోధులు ఎంత భయంకరమైన మనుషులు అంటే, ప్రియులారా, వీళ్ళు ప్రతి యుగములో, ప్రతి తరములో, ప్రతి శతాబ్దంలో, ప్రతి దశాబ్దంలో ఈ నీతి విరోధులు తమ తప్పుడు బోధల చేత దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రతి కాలంలో కూడా ఉన్నారు. దేవుని మహాదయని బట్టి సరైన బోధతో మిమ్మల్ని కాపలా కాసే వాక్య సేవకుల నేతృత్వంలో మనం కాపాడబడితే కాపాడబడవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఈ దుర్మార్గులు మన దగ్గరకు వస్తారు. మనం మెలకు లేకపోతే, వాళ్ళ సంగతి మనకు తెలియకపోతే, వాళ్ళ తప్పుడు బోధ చేత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సత్యం నుంచి మనం తొలగిపోయేలా చేసి ఏం చేస్తారో తెలుసా? మనకున్న స్థిర మనసును విడిచిపెట్టేలాగా మనల్ని తయారు చేసి చివరికి ఏం చేస్తారో చెప్పనా? పడిపోయేలా చేస్తారు. అందుకే కాచుకోండి, ప్రభువునందు మిమ్మల్ని మీరు కాచుకోండి. సరే, ఈ నీతి విరోధుల గురించి పేతురు ఏమి రాశాడో ఒక 3 మాటలు చూపిస్తాను రండి. మొదటి మాట 2వ అధ్యాయం మొదటి వచనం చూస్తారా? ఇలా రాసి ఉంది,
మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమ్మును తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అమ్మ వింటున్నారా? నేను చదివింది స్పష్టంగానే చదివానా? మీకు అర్థమవుతుందా? ఎవరంట నీతి విరోధులు? వాళ్ళకి ఆయన పెట్టిన పేరు అబద్ధ ప్రవక్తలు, వారికి ఆయన ఇచ్చిన పేరు అబద్ధ బోధకులు. వాళ్ళు ఏం చేస్తారట? తమను కొనిన ప్రభువునే విసర్జిస్తారట. ప్రభువు వారిని కొన్నాడు. మనల్ని ఎలా కొన్నాడో వాళ్ళని అలాగే కొన్నాడు. దేంతో కొన్నాడు మనల్ని? చెప్పండి. తన యొక్క అమూల్యమైన ప్రశస్తమైన యవ్వన పరిశుద్ధ రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. వీళ్ళంట ఎట్లా తయారయ్యారంటే తమను కొనిన ప్రభువుని విసర్జిస్తూ ఏమవుతున్నారట? వాళ్ళు శీఘ్రముగా నాశనం కలుగు చేసుకుంటూ నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా వచ్చి చెబుతారంట. నాశనకరమగు భిన్నాభిప్రాయాలు వచ్చి రహస్యంగా చెప్తారంట. మాకు విజయనగరంలో ఒక లాయర్ ఫ్యామిలీ, ఆయన అడ్వకేట్ లాయర్ గారు, సిస్టర్ అలాగనే కూతురు, వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళ ప్రభువుని ప్రేమించి కొంచెం మందిరానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. లాయర్ గారికి అంత పెద్ద ఆసక్తి లేదు, కానీ అలాగని అతను వ్యతిరేకేం కాడు. మీరు చర్చకు పోతున్నారా? పొండి అంటాడు. బైబిల్ చదువుతున్నారా? చదువుకోండి అంటాడు. ప్రార్థన చేస్తున్నారా? చేసుకోండి అంటాడు. ఇంట్లో కూడిక పెట్టుకుంటామని అంటారా? దాని కొరకు ఏం చేయాలో చెప్పండి, చేసేస్తానంటాడు. కానీ అతను మాత్రం ప్రభువునందు విశ్వాసంలోకి రాలా. చివరికి అమ్మాయికి పెళ్లి చేశారు. ప్రియులరా, నేను విజయనగరం జిల్లాలో ఆ పక్కన విలేజ్లో ఉండేవాడిని. మా ఇంటి వెనకాల అబ్బాయికే పెళ్లి చేశారు. వాళ్ళ అమ్మాయి ఒకే ఒక కూతురు. మా ఇంటి వెనకాల ఉన్న అబ్బాయి టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి ఎక్కడో విజయనగరానికి మరొక 120 కిలోమీటర్లు దూరంలో ఉద్యోగం చేస్తాడు. ఏది? ట్రైబల్ ఏరియాలో. అందుకని అతను సోమవారమే పోతాడు ఉద్యోగానికి. అక్కడికి శనివారం వరకు ఉంటాడు. శనివారం రాత్రి వస్తాడు. ఆదివారం ఏమో భార్యతో ఉంటాడు. మళ్ళీ సోమవారం వెళ్ళిపోతాడు. మరి భార్యను తీసుకుని పోరాదా అంటే, ఇక్కడేమో ఆయన కొంచెం తన భార్యకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. అందుచేత వీళ్ళిద్దరూ వారమంతా కొంచెం దూరంగానే ఉంటూ శనివారం నుంచి ఆదివారం వరకు మాత్రమే కలిసి ఉండి వాళ్ళట్లా సంసారాన్ని బాగానే సాగిస్తున్నారు. సడన్గా ఏం జరిగింది అని అంటే, తల్లి కూతురు వాళ్ళిద్దరూ ఒక బోధకుడికి వారింట్లో ఆశ్రయం ఇచ్చారు. వాడన్నాడు, మీరు నమ్మిన బోధ సరైంది కాదు అని ముందు మొదలుపెట్టాడు. మీ సేవకుడు ఎప్పుడు మజ్జిగన్నమే పెడుతున్నాడు, నేనైతే పలావు పెడతానన్నాడు. వీళ్ళకి బుర్ర లేదు. రోజు పలావు తింటే ఏమొస్తుందమ్మా? ఆరోగ్యం అనారోగ్యం. రోజు మజ్జిగన్నం తింటే ఎంత బాగుంటుంది? ఆరోగ్యం అనారోగ్యమా? ఆరోగ్యమే కదా. వీళ్ళు చెప్పాలి కదా, మా సేవకుడు రోజు పెరుగన్నం పెట్టినా మజ్జిగన్నం పెట్టినా అదే మాకు ఆరోగ్యం అయ్యా, నువ్వు రోజు పెట్టే పలావులు మాకు అక్కర్లేదు అని వీళ్ళు చెప్పలేకపోయారు. కొంతమంది ఇంట్లో ఉన్న మెత్తనోళ్ళ మీద నోరేసుకొని పడిపోతారు, కానీ ఇలాంటి దుర్మార్గుల దగ్గర వీళ్ళకు నోరు పనిచేయదన్నమాట. మూగజీవులు అయిపోతారు. తల్లి కూతురు ఇద్దరు మూగజీవులుగా ప్రవర్తిస్తే వాడు చిన్నగా తరువాత ఒక లెవెల్ పెంచాడు. వాడు ఏం పెంచాడో చెప్పనా? మీ అమ్మాయికి పెళ్లి చేశారే, ఆ బోధలో ఉంచి ఆ పెళ్లి వాక్యానుసారమే కాదు అన్నాడు. మీరు నా బోధకు మీరు సమ్మతిస్తే మీ స్థితిగతులు మార్చేస్తాను, మీ అమ్మాయి స్థితిగతులు మార్చేస్తానంటే అమాయకురాలైన తల్లి, అమాయకురాలైన కూతురు నమ్మి వాళ్ళ సేవకుడు చెప్పలా, ఒకడు వస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు చెప్పొచ్చుగా, అందుకే చెప్తున్నా, రహస్యంగా జొరబడతారు. ఎర్రబాలములకి నేను చెప్పే మాట ఏంటనంటే, మీ దగ్గర ఎవరైనా రహస్యంగా వచ్చి మా బోధ ఇది, మా బోధ ఇది అని చెబితే, మా సేవకుడు మాకు ఒక ఆయన ఉన్నాడండి, ముందు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడండి, తర్వాత మీ మాట వింటాం, లేకపోతే మీ మాట మేము వినాల్సిన అవసరం లేదు, ముందు గడప దిగి పోరా అని చెప్పాలి. అర్థమవుతుంది నేను చెప్పే మాట? కొంతమంది అమ్మలక్కలకి అతి ప్రేమ ఎక్కువైపోయి, సేవకుడు అంటే అతను ఏదనంటే శాపం వచ్చేద్దు కదండి అని చెప్పి మీ పనికి మాలిన భక్తి నటించకండి. అక్కడ
వాడు దేవుని పక్షంగా వచ్చినట్టు కనపడ్డాడు. కానీ దేవుని పక్షంగా ఉన్న మనిషి అయితే మన సేవకుడితో మాట్లాడండి అంటే మాట్లాడడానికి ఇష్టపడతాడుగా. ముందు మా సేవకుని సంప్రదించండి, అప్పుడు మీరు చెప్పేదో చెప్పండి, మాకు చెప్పక మునిపే మా సేవకుడికి చెప్పండి అనుకోవాలి. కానీ మేమని బాగా వినేసి ఏంటట ఇది పలావంట, వీళ్ళ పలావుల తగలయ్యా ఏమంటే పలావని వినడం మొదలు పెట్టారు. తల్లి కూతురు విని 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 ఆఖరికి చివరికి అబ్బాయి ఉద్యోగం చేసుకుని వస్తుంటే ఎప్పుడు వస్తాడు? ప్రతి శనివారం వస్తాడు, ఆదివారం ఉంటాడు, మళ్ళీ సోమవారం పోతాడు. శనివారం వచ్చాక పాప రా కొంచెం నీతో మాట్లాడాలని భార్యని పిలిస్తే ఆడి ముఖం చూస్తుంది, వెళ్ళమంటావా మానమంటావని. భర్తకి ఏమనిపిస్తుందమ్మా? అదేంటి వాడి ముఖం చూస్తున్నావు? మేడ మీదకి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామని బైబిల్ పట్టుకొని మేడ మీదకి ఎక్కుతా పాప రా అంటే ఆడి ముఖం చూస్తుంది, వెళ్ళనా మానడని. చివరికి అబ్బాయి కొంచెం చాలా అసౌకర్యంగా ఉంది, నేను ఏదడిగినా వాడి ముఖం చూస్తుంది, చివరికి నాతో సన్నిహితంగా లేదు అని చెప్పి విషయం కొరకు కొంచెం భీష్మించుకొని కూర్చుంటాయి ఈ పిల్లాడు. చివరికి పిల్ల తల్లి తేల్చిన ఫలితార్థం ఏంటనంటే, నీకు ఈ అమ్మాయికి జరిగిన పెళ్ళే కాదు, మా అమ్మాయికి వేరొక పెళ్లి చేసుకుంటాము కనుక విడాకుల కొరకు వాళ్ళిద్దరు ముందుకు వచ్చారు. పాపం భర్త లాయర్గా చెప్తున్నారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదే, పెళ్ళి ఏదైనా పెళ్ళే, అది 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 ఒక నిబంధన కదా అంటారు, మీరు విడిపోవాలని మీరు ఎట్లా అనుకుంటున్నారని భార్యకి కూతురికి ఎంత చెప్పినా కొంతమంది ఉంటారే మొరుడు మొక్కాలు. అమ్మ వింటున్నారు, ఇద్దరు వినలా. చివరికి విడాకుల వరకు పోయారు అనే విషయం తెలిసాక వాళ్ళిద్దరు పెళ్లి చేసిన సేవకుడు ఎవరో నాకు తెలుసు, అన్న వాళ్ళిద్దరు విడిపోయేలాగున్నారు, మీరు వెళ్ళికొచ్చి మాట్లాడితే బాగుంటుంది. నాకు తెలుసండి, అబ్బాయి కుటుంబం చాలా పేద కుటుంబం, మా ఇంటి వెనకాలనే ఉండేవాళ్ళు. పాప వాళ్ళ నాన్నగారు రైల్వేలో ఏదో టెంపరీ ఉద్యోగం చేసుకుంటా కొడుకుని చదివించుకున్నాడు. చాలా కడుబీదరికం ఆ ఇంటిలో వారి జీవితం. ఆ పిల్లగాడు ఇప్పుడిప్పుడే జీవితం బాగుందనుకుంటే వింటున్నారా మీరంతా, చివరికి విడిపోయే పని మొదలు పెడితే పెళ్లి చేసిన పెద్ద ఆయన పంపించా, పనిగొట్టుకుని పంపిస్తే 2.5 గంటలు మాట్లాడితే వినదే తల్లి విందు, కూతురు వినదు. దేవుని సేవకుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించి బ్రతకడానికి మనసుండదు. కానీ ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు, నీతి విరోధ సంబంధమైన మాటలు మాట్లాడేటువంటి మనుషులు చెప్పే మాటలు భలే చెవులకి ఎక్కుతాయండి. వాళ్ళు శీఘ్రంగా నాశనం అవుతారు, చివరికి ఎదుటివారిని నాశనం చేస్తారు వీళ్ళు. చివరికి విడాకులు అయిపోయాయండి ఆ భార్యాభర్తలిద్దరికీ. ఆ పిల్లాడు చాలా బాధపడేవాడు, మంచి అబ్బాయి, నేను ఎరుగుదును, వాడి వైపు ఏమీ లోపం లేదు. మొత్తాన్ని విడాకులు అయిపోయిన తర్వాత సడన్గా ఒక రోజున వింటున్నారా, ఈ బోధకుడు ఇంట్లో పెట్టుకున్నారే, ఈడు కనబడ్డు ఈ పిల్ల కనబడదు. అమ్మ వింటున్నారా, జంట పక్షులు ఎగిరిపోయినాయి, ఎక్కడికి ఎగిరిపోయినాయో తెలియదు. పాపం లాయర్ గారు ఒక్కగానొక్క కూతురు, దాని జీవితం యేసు ప్రభు నమ్మి పాడు చేసుకుందింట్రా అనేది ఆయన బాధ. చివరికి ప్రియులారా వెతికారు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు, మొత్తానికి పిల్లయితే దొరకలేదు. ప్రియులారు కొద్ది నెలలు, సుమారు 3 నెలలు అయిందనుకుంటాను, ఆ గేటు దగ్గర నిలబడింది ఒక పిల్ల, తలుపు కొడతా ఉంటే ఈ తల్లి చూసి ఎవరు కావాలమ్మంటుంది ఇంట్లో నుంచి. ఆ పిల్ల మమ్మీ తలుపు తీయ అంటుంది. ఆ మాట వినగానే గబగబొచ్చి తలుపు తీయగానే తన కూతురే. ఏంటమ్మ ఇట్లా అయిపోయినావు, జబ్బు పట్టిన పిల్లవైపోయావంటే ఏడుస్తా బోర్మంటూ చాలా మన పట్టుకుని ఏడుస్తుంది. అమ్మా ఎలా తప్పించుకొని వచ్చానో నాకు తెలియదు, కానీ వాడు దుర్మార్గుడమ్మా, నన్ను ముంబై పట్టణంలో ఒక స్థలంలో నన్ను నమ్మేశాడు వాడు తీసుకెళ్ళి. నా జీవితం అంతా పాడైపోయిందమ్మా, ఎట్లోకట్లా తప్పించుకుని రాగలిగాను అని చెబితే తల్లి కూతురు ఏడుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? అర్థమవుతుంది చెప్పే మాట. ఈ నీతి విరోధులు, ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ బోధకులు ఎవరంటే తమను కొన్న ప్రభువునే విసర్జించిన వారు శీఘ్రంగా నాశనం అవుతారు, ఎదుటి వారిని నాశనానికి లాగేస్తారు. అందుకే గాడ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకోండి. నెంబర్ 2, ఇల్లు గురించి ఇంకో మాట చెప్తాను రండి. అదే 2వ అధ్యాయం చూడండి, 15 వచనం ఏమి రాసిందో. 2 పేతురు 2:15,
తిన్నని మార్గమున విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున బట్టి తప్పుత్రోవన తప్పిపోయిరి. అమ్మ వింటున్నారా? బిలాము పోయిన మార్గమున బట్టి త్రోవ తప్పిపోయిరి. వీళ్ళకు ఇరుకు మార్గం ఇష్టం ఉండదు. బిలామ మార్గం అంటే అది విశాల మార్గం. డబ్బు కొరకు, ఘనత కొరకు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుడి సందేశాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన హెచ్చరికను విడిచిపెట్టి వెళ్ళిపోయిన మార్గమే బిలామ మార్గం. అది విశాల మార్గం. అమ్మ వింటున్నారా? మారు మనసు, రక్షణ, ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసం, ఉపవాసం, సావాసం, సంఘము, పరిచర్య ఇవన్నీ చెబుతుంటే ఇది కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అమ్మా వింటున్నారా? ఈ విశాల మార్గములు ఉండే వాళ్ళు నీ మారు మనసు గురించి అడగరు, నీ బాప్తిజం గురించి పట్టించుకోరు, నీ ప్రార్థన జీవితం పట్టించుకోరు, నీ సాక్ష్య జీవితం అడగరు, నువ్వు కుటుంబంలో ఎలాగున్నావో పట్టించుకోరు, సమాజంలో ఎలాగున్నా పట్టించుకోరు. మనం బ్రతికించి బ్రతుకున్నట్లుగా విశాల మార్గంలోకి వాళ్ళు పోతారు, మనల్ని లాగేస్తారు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఇది చెప్పాను ఇప్పుడు వీళ్ళ గురించి. అమ్మ వింటున్నారా? వీళ్ళు ఎవరట? తమను కొనిన ప్రభువుని విసర్జించువారు. వీళ్ళు ఎవరట? విశాల మార్గం గుండా పోయేవారు. ఇంకో మాట చెప్తాను చూడండి. ఇదే 2వ అధ్యాయంలో 20వ వచనం చూస్తారా? 20వ వచనం చూడండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటితో జయించబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. చూసారా? వీళ్ళంట ఒకప్పుడు ఇటు ఇహలోక మాలిన్యం తప్పించుకున్న వారే, కానీ ఎక్కడో తప్పుడు బోధకు చిక్కుపడ్డారు, ఎక్కడో నీతి విరోధ సంబంధమైన బోధకు మీరు అలవాటు పడ్డారు. ఆ కారణం చేత ఇప్పుడు ఏమైపోయారంటే ఎందులో నుంచి అయితే వీరు తప్పించుకున్నారో మళ్ళీ అందులోనే పడిపోయారంట. వింటున్నారా? అందులోనే పడిపోయారంట. వాళ్ళ కడమ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోయిందంట. ఇప్పుడు 2 పేతురు 2:22లో వాళ్ళని ఇలా ఉదహరించినాడు దైవజనుడు. ఏమని ఉదహరించిన? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లడానికి పోయినట్టు అన్న సామెత వీరి విషయంలో నిజమైపోతుందట. కక్కిన దానికి తిరిగిన కుక్కల్లాగా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయిన చందమలాగా వీరి జీవితం ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని చూడాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులకున్న బలహీనత ఏంటనంటే ఎవరైనా సేవకులే కదండి, ఏదైనా వాక్యమే కదండి అని చెప్పకండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? సేవకుడు చెప్పాల్సిన విషయాలు చెప్తాడు, మీ స్థానిక సంఘ సేవకుడు. కానీ మిమ్మల్ని మీరు కాచుకోవడానికి ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. ఇది యోహాన్ చెప్పాడు. చదువుతాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూస్తారా? ఈ మాట ఎలా రాసిందో మొదటి వచనం చదవండి. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మీరు పరీక్షించండి. ఎవరు పడితే వాళ్ళని నమ్మడం, ఏది పడితే దాని వెనకాల వెళ్ళిపోవడం, ఈ పిచ్చి పనులు ఎప్పుడు మీరు చెయ్యకండి. ప్రతి ఆత్మ అది దేవుని సంబంధమైనదో కాదో కొంచెం పరీక్షించాలట. అమ్మ అర్థమవుతుందా? ఇంతసేపు నేను ఎవరి గురించి చెప్పాను అంటే నీతి విరోధులు, వారు చెప్పే తప్పుడు బోధల గురించి చెప్పాను. నీతి విరోధులు, వారు చెప్పే తప్పుడు బోధలు, వారు తప్పుడు బోధలు చేస్తూనే వారు ఏం చేస్తారట? వారు నాశనం అవుతారు. సరే కదా, మనల్ని నాశనములోకి లాగేస్తారు. ఎట్లా? మనకున్నటువంటి ప్రియులారా వినండి, సత్యము నుంచి మనం తొలగించేసి మనకున్న స్థిర మనసునేమో విడిచిపెట్టేలా చేసేసి చివరికి పడిపోయేలా చేస్తారు వీళ్ళు. ఆ కారణం చేత ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా వస్తారేమో. మెలకువతో ఉండి మన కాచుకుందాం. కాచుకుంటున్నప్పుడు ముందు ప్రభువునందు మనకు కలిగిన స్థిర మనసును మనం కాపాడుకుందాం.
ఒక మాటలో చెప్పాలనంటే మనకు దొరికిన వాక్య సత్యాలు పట్టుకొని స్థిరమైన జీవితం అలవర్చుకుందాం. బైబిల్ స్థిరమైన జీవితం కొని పిలిపించింది. స్థిరమైన జీవితంలో లేవనుకో నువ్వు పడిపోతావు, తొలగించబడతావు, చివరికి నాశనం వైపు లాగబడుతుందేమో. భయపడదాం. దేవుడు మనల్ని పట్టుకున్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అదేమి మీరు అనుమానించకండి. కానీ ఎందులో స్థిరంగా ఉండాలో అందులో స్థిరముగా బ్రతకడం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు చెప్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అండర్లైన్ చేయండి ఆ మాట, అండర్లైన్ చేయండి. బైబిల్లో ప్రభువునందు స్థిరులై ఉండండి అంటే మన జీవితంలో ఏది జరిగినా ప్రభువుని కేంద్రంగా చేసుకుని, ప్రభువుని ఒక ఇరుసులాగా చేసుకుని బ్రతకడం, అదే ప్రభువునందు స్థిరుడు అవ్వడం అంటే. అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఏదో చేయబోతున్నావు, దేవుడు ఇలా చెప్పినాడు, నా ప్రభు ఇలా చెప్పాడు, అందుకే ఇలా చేస్తున్నా. ఏదో అనేయాలనిపించింది, ప్రభు చెప్పాడు ఇలా మాట్లాడొచ్చని, అందుకే ఇలా మాట్లాడగలిగాను. ఏదో ఆలోచన వచ్చేస్తుంది, ఇలా ఆలోచించవచ్చు, ప్రభువునందు ఈ ఆలోచన సరైనదే కాబట్టి ఆలోచించానని చెప్పుకోవాలి. నీ ఆలోచనైనా, నీ ఆశలైనా, నీ ఆచరణైనా, నీ అడుగుజాడలైనా అన్నీ ప్రభువునందు ఉండాలి. మళ్ళీ చెప్పనా? నీ ఆలోచనలైనా, నీ ఆశలైనా, నీ ఆచరణైనా, నీ అడుగుజాడలైనా అన్నీ ప్రభువునందు ఉంచుకోవాలి. ప్రభుని మినహాయించి ఉండద్దు, అది అస్థిర జీవితం. అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ నీతి విరోధులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చారంటే వాళ్ళు తోసేస్తారు, మనం తూలిపోతాం, పడిపోయే ప్రమాదం వస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. రెండో సంగతి చెప్తాను. ఇంకెక్కడ స్థిరులం కావాలట? 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం చూడండి, చదువుతారా? 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎట్లుండండి? నిలకడగా ఉండండి. చాలు. విశ్వాసమందు స్థిరులవ్వండి. ఆరంభమందు మీరు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో దాని అంతం వరకు గట్టిగా చేపట్టండి. విశ్వాస విషయంలో అస్థిరులు కావద్దు. కొంతమంది ఎట్లుంటారంటే ఒక సమయంలో పెద్ద విశ్వాసుల్లాగా ఉంటారు, కొన్ని సమయాలు వచ్చినప్పుడు పెద్ద పిశాసుల్లాగా ఉంటారు. అప్పుడేమో విశ్వాసి, ఇప్పుడేమో పిశాచి. ఏమైపోయింది విశ్వాసం అంటే? విశ్వాసంలో స్థిరత్వం లేదండి. నేను పల్లెటూరులో సేవ చేసే పల్లెటూరు సేవకుడిని, పల్లెటూరు విశ్వాసాల సంగతి నాకు బాగా తెలుసు. అన్నీ బాగుంటే మా అక్క విశ్వాసంలో అగ్గిలాగా ఉంటుంది. ఏమంటే ప్రతికూలమైన పరిస్థితులు వస్తే విశ్వాసంలో బుగ్గిలాగా మారిపోద్ది. ఏం సిస్టర్ అంటే ఏం చెప్పమంటారండి? దానికేదో సొద, దానికేదో కథ, దానికేమో సాకులు మాట్లాడి మొత్తానికి ఎట్లో గట్ల మనల్ని ఒప్పించేద్దాం అనుకుంటారు. అమ్మో, పల్లెటూరు విశ్వాసం సామాన్యులు కాదు. ఎంత బాగా ఒప్పించేస్తారో. పోనీళ్ళమ్మ అనే వరకు బలి ఒప్పించేస్తే పోనీ అన్నామనుకోండి, ఇక అంతే, వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. మీరు మంచోళ్ళేమో ఎర్రబాలేమో అట్లాంటి కాదు, కానీ చెప్పక తప్పదు, మరి చెప్పాలి. నేను పిల్లి మెంటలో కూడా గంట కడితే అది వచ్చినప్పుడు గంట మోగితే ఎలకలు పారిపోవచ్చుగా. అలాగా తప్పని చెబితే జాగ్రత్త పడతాం కదా మనం. అందుకు చెబుతున్నాను అన్నమాట. చెప్పండి, ప్రభువునందు స్థిరులై ఉండండి. చెప్పడమా, విశ్వాసమందు స్థిరులై రండి. చెప్పాను. 3వ చెప్తాను రండి. 3వది ఇలా రాస్తుంది, చదువుతాను చూడ. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చదవండి. 12వ వచనం రాసిందో. కొలస్సీ 4, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలెనని. ఆగండి. దేవుని చిత్తము చేయడములో నిలకడ. స్టేబుల్ ఇన్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము చేయడంలో నిలకడ. ఇలా పని చేయరండి, ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తం కాదంటారండి. ఈ పని ఇలానే చేస్తారండి, వీళ్ళకి దేవుని చిత్తం అదని వీళ్ళకి తెలుసండి. ఎర్రబాలెం విశ్వాసులారా, వార్షికోత్సవం జరిగించుకుంటున్న సంఘమా, యెహోవా నిస్సీ కుటుంబమా, వినండి. ప్రభువునందు స్థిరులై ఉండండి.
నిశ్చయం వింటున్నావమ్మా. తర్వాత విశ్వాసమందు, నువ్వు అడగలిగే అందరినీ, అందుకని పేరు పెట్టా. ప్రభువునందు స్థిరులై ఉండండి. ఆ తర్వాత ఏంటి? విశ్వాసమందు స్థిరులై ఉండండి. తర్వాత ఏంటి? దేవుని చిత్తము చేయడములో స్థిరులై ఉండండి. 3 చెప్పానా? 4 చెప్తాను రండి. 4వ సంగతి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చిన్న మాటలు గుర్తుపెట్టుకోవచ్చు తేలిగ్గా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి ఏముందో. నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో, ఒక్క ఏకభావంతో సువార్త విశ్వాస పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను వినాలి. అంటే సువార్త పనిలో స్థిరులవ్వండి. ఇందులో స్థిరులవ్వండి, నిలకడగా ఉండండి, సువార్త పని చేయండి. ఇప్పుడు మనం పాడు, నేనే మీ దేవుడను, మీరే నాకు సాక్షులు, ఈ లోకములో నా కొరకు సాక్ష్యం ఎవరా మీరు అంటున్నాడు ప్రభు. సువార్త పనిలో స్థిరులై ఉండండి. ఎన్నొచ్చేసాయి ఇప్పుడు మనకు బెడ్సైట్ అమ్మా? మొదటిదేంటి? ప్రభునందు స్థిరులై ఉండండి. రెండోదేంటి? విశ్వాసము స్థిరులై ఉండండి. తర్వాత ఏంటి? దేవుని చిత్తములు స్థిరులై ఉండండి. 4వ మాట ఏంటి? సువార్త పనులు. ఇంకొకటి చెప్తాను మీకు. ఈ విషయంలో ఎర్రబాలెం దగ్గర డోకా లేదు, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు తెలుసుకుంటారని చెబుతున్నాను అంతే. మీరు చాలా మంచి వాళ్ళ ఈ వచనం దగ్గర, అందులో ఏమీ డౌటే లేదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని కార్యాలు చేయడంలో స్థిరులవ్వండి. ఎర్రబాలెం సంఘం అంటే ఎందుకు ముచ్చటేస్తుందంటే, పనులు మీకు దగ్గరుండి పెద్ద చెప్పక్కర్లా. ఎవరికి ఏ పని చేతికి దొరికితే ఆ పని గబగబా చేసుకుపోతుంటారు. నేను చూస్తున్నానుగా చాలా సంవత్సరాల నుంచి. అయితే దీంట్లో స్థిరులవ్వండి. ఏమండి, ఎప్పుడైనా దేవుని కార్యాలు చేయడంలో పని నా కళ్ళ ముందు కనబడిందా, ఎవరు చెప్పనక్కర్లా. అక్కడ నీరు కావాలి, తీసుకెళ్ళి నేనే పేస్తా. అక్కడ వడ్డించడానికి ఎవరు లేరు, నేనే నిలబడి వడ్డిస్తా. అక్కడ తరగడానికి ఎవరు లేరు, కూరగాయలు నేనే పోయి తరుగుతా. ఇక తుడవడానికి ఎవరు లేరు, నేనే పోయి తుడుస్తా. ఆకులెత్తడానికి ఎవరు లేరు, నేనే పోయి ఆకులెత్తేస్తా. నీళ్ళు అందించడానికి ఎవరు లేరు, నేనే పోయి నీళ్ళు అందిస్తా. అట్లా చురుకుతనం ఉండాలి. అది దేవుని కార్యాలు చేయడంలో స్థిరత్వం. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఏదో చెప్పండి, మా తల్లి భయం వేస్తుంది. అర్థమవుతుందమ్మా చెప్పండి. ఎన్నిట్లో స్థిరత్వం కావాలట చెప్పండి. మొదటిది ప్రభువునందు, రెండవది విశ్వాసమందు, మూడవది దేవుని చిత్తం చేయడంలో, నాలుగవది సువార్త పనిలో, ఐదవది దేవుని యొక్క కార్యాలు చేయడంలో స్థిరులై ఉండండి. ఇలా మన స్థిరులమయ్యామనుకోండి, ఆలకిస్తున్నారా మీరంతా? వాడు వచ్చి కుదిపినా మనమేం తూలిపోము, వాడు తోసేద్దామనుకున్నా మన కింద పడం. అందుకనే పేతురు చెప్తున్నాడు, ఓ మొదటి శతాబ్దం క్రైస్తవులారా, మీ మధ్యలోకి వచ్చేస్తున్నారు వీళ్ళు నీతి విరోధులు, వీళ్ళు తప్పుడు బోధలతో మీ దగ్గరకు వస్తున్నారు. సత్యము నుంచి వీళ్ళు తొలగిపోయేలా మిమ్మల్ని చేస్తారు, చివరికి మీరు తూలిపోయేలా చేస్తారు, చివరికి మీరు పడిపోయేలా చేస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకోండి. కాచుకోకపోతే పడిపోతారు మీరు. గార్డ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కాచుకోండి అన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు, అయిపోయింది ఒక ఆలోచన. రెండో ఆలోచన చెప్తాను రండి. రెండోది ఏం చెప్తానన్నాను? ప్రభు కొరకు కాచుకొని ఉండండి. తర్వాత ప్రభువులో అభివృద్ధి చెందండి. అమ్మ, ప్రభువులు ఏం చేయాలట? అభివృద్ధి చెందాలట. అభివృద్ధిని గురించి లేదా ఎదుగుదల గురించి కొన్ని మాటలు చెప్తాను, ఆలకించండి. అమ్మ, వింటున్నారా? అభివృద్ధిని గురించి కొన్ని మాటలు వినండి. అభివృద్ధి చెందాలనంటే జీవం ఉండాలి. గ్రోత్ డిపెండ్స్ అపాన్ లైఫ్. అభివృద్ధి అనేది జీవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మైక్ స్టాండ్ ఏమైనా అభివృద్ధి చెందుద్దా? ఈ వారం చూసాం ఎంత పొడుగుంది, వచ్చే ఆదివారం వచ్చి ఎంత పెరిగింది, అవతల వచ్చే ఆదివారానికి ఎంత పెరిగింది అన్నట్టు అవుతుందా ఈ మైక్ స్టాండ్? అవదు. ఎప్పుడు చూసినా ఇది ఇలానే ఉంటుంది. ఎందుకని దీంట్లో ఏమి లేదు,
జీవము లేదు. ఆ బయట చిన్న మొక్క ఉందండి, కిందటి ఆదివారం చూసినప్పుడు అట్లా లేదండి, ఈ ఆదివారం చూసినప్పుడు మరి కొంచెం పెరిగిందండి, కొత్త ఆకులు వచ్చినాయి, కొత్త మొగ్గలు వచ్చినాయి, కొత్త పువ్వులు వచ్చాయి, కొత్త పింజలు వచ్చాయి, కొత్త కాయలు వచ్చాయి. చూసారా? అంటే అభివృద్ధి కావలసిందేంటి? జీవం. అందుకని గ్రోత్ డిపెండ్స్ అపాన్ లైఫ్ అంటారు. అభివృద్ధి జీవం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎర్రబాలెం సంఘస్థలం అంత అభివృద్ధి చెందాలి, ఎందుకంటే మనలో జీవం వచ్చిందర్రా. చదవండి, వచ్చిన ఎంత బాగుంటుందో. 1 యోహాను పత్రిక 5:12 ఏముంది? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు, జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడని అంగీకరించాము గనుక మన జీవము గలవారమైనాము. కనుక మన అభివృద్ధికి మనకేమొచ్చేసింది? జీవం వచ్చేసింది. రెండో మాట చెప్తాను, వినండి. అభివృద్ధి చెందడం అనేది, వింటున్నారా, అది తప్పనిసరి అనుభవం. ఏమండి? గ్రోత్ ఈజ్ నెసెసిటీ, నాట్ ఆప్షనల్. అభివృద్ధి చెందితే చెందొచ్చు, అభివృద్ధి చెందకపోతే పర్వాలేదు అని ఉండదు. చెట్టులో జీవం ఉందంటే ఇది అభివృద్ధి చెందితే చెందొచ్చు, చెందకపోతే పర్వాలేదులే అని అనుకోంగా. మొక్క వేసిన తర్వాత మనకి పిల్లాడు పుట్టాడు, వీడు అభివృద్ధి చెందితే చెందొచ్చు, ఎదిగితే ఎదగొచ్చు, ఎదగపోయినా పర్వాలేదు అని కన్నతల్లి ఎవరైనా అనుకుంటుందమ్మా? పుట్టిన పిల్లాడు ఎదగాలని ఎట్లా కోరుకుంటాము? వేసిన మొక్క ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటా. అందుకనే గ్రోత్ ఈజ్ నెసెసిటీ, నాట్ ఆప్షనల్. అంటే అభివృద్ధి చెందడం, ఎదగడం అనేది తప్పనిసరి అనుభవం అండి. అది ఉండకుండా ఉండాలి అనేది లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చెందవలసింది. ఇందులో జీవం వచ్చింది గనక. వింటున్నారా లేదా మీరు? ఇంకో మంచి మాట మీద చెప్తాను అభివృద్ధి గురించి. అభివృద్ధి ఏంటనంటే క్రమేపీ జరిగేది కానీ ఒక్కసారి చూచేది కాదు. గ్రోత్ ఈజ్ గ్రాడ్యువల్, నాట్ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ అంటే ఇప్పుడు వచ్చేసేది. అభివృద్ధి అట్లుండదండి, క్రమేపీ వస్తుంది, అంచెలంచెలుగా వస్తుంది. దాని కొరకు కొంత సమయం పడుతుంది అన్నట్టు. ఈరోజు ఏమంటే విత్తనం పెట్టాము, రేపటి చెట్టు అయిపోద్దా? అది ముందు ఏమవుతుంది? మొలకవుతుంది. మొలకైన తర్వాత ఏమైంది? మొక్క అయింది. మొక్క అయిన తర్వాత ఏమైంది? చిన్న చెట్టు అయింది. చెట్టు అయిన తర్వాత ఏమైంది? పెద్ద మ్రాన్ అయ్యింది. ఎస్, విత్తనమే పెట్టి పెద్ద మ్రాన్ అయిపోవాలంటే ఎట్లవుతుందండి? క్రైస్తవ జీవితం కూడా అంతే. క్రైస్తవ జీవితం అభివృద్ధి అనేది క్రమేపీ వచ్చేది, ఒక్కసారి కనబడేది కాదు. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్తాను, వినండి. అభివృద్ధి అంటే ఇంకో మాట మీద చెప్తాను. అభివృద్ధి అనేది అది కష్టం, అది తేలికైన విషయం కాదు. గ్రోత్ ఈజ్ డిఫికల్ట్, నాట్ ఈజీ. ఎదగడం, అభివృద్ధి చెందడం అనేది కష్టం, అదేం పెద్ద తేలికైన విషయం కాదు. కానీ దైవజనుడు పేతురు అంటాడు, మీరు అభివృద్ధి చెందాలి, మీరు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఈ క్లిష్టమైన రోజుల్లో ఏ విషయంలో అభివృద్ధి చెందాలట అది చూద్దాం. చూడండి, 18వ వచనం చదువుతాను ఇప్పుడు. 2 పేతురు 3:18 చూడండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. చాలు తమ్ముడు, ఎన్నిట్లో అభివృద్ధి చెందాలట? ఏంటమ్మా? కృపయందు అభివృద్ధి చెందండి, తర్వాత జ్ఞానమందు అభివృద్ధి చెందండి. ఎవరిచ్చే కృప, ఎవరిచ్చే జ్ఞానం? చెప్పండి. ఉత్తి దేవుడు అంటే నేను ఒప్పుకోను, కరెక్ట్గా చెప్పాలి మీరు. ఉత్తి దేవుడు అంటే ఎట్లా కుదురుద్ది? ఎవరిచ్చు కృప, ఎవరిచ్చు జ్ఞానం, ఎవరని రాస్తుంది అక్కడ? అమ్మ చెప్పండి ఎవరట? ఎంత బాగుందండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ మాట పేతురు పత్రికలో 3 సార్లు వాడినాడు. ఒకసారి వెనక్కి తిప్పండి, చూపిస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీ నిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. చాలు తమ్ముడు, ఒకసారి రెండోసారి 20వ వచనం చూడండి. 2వ అధ్యాయంలో 2:20లో ఒకడు 2:20 వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అన్నాడు.
ఇప్పుడు మనం చదివిన 3:18 ఏముంది? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అంటే కృపనివ్వగలిగిన వాడు, జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనిచ్చు కృపలో మీరు అభివృద్ధి చెందండి. అమ్మ వింటున్నారా? ఆయన మన కృప ఇచ్చాడా లేదా? మాట్లాడరే. ఇచ్చాడు కాబట్టే రక్షించబడ్డాం. అవునా కదా తమ్ముడు? ఎఫెసీ 2:8 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు, ఇది మీ వల్ల జరిగింది కాదు. చెప్పండి, దేవుని కృపయే. కృప ఇచ్చాడు కాబట్టే రక్షించబడ్డాం. ఇంకో విషయం చెప్తాను. ఈరోజు బలపరచబడ్డామంటే దేని చేత బలపరచబడ్డాం? కృపను బట్టే బలపరచబడ్డాం. 2 తిమోతి 2:1 ఉంటుంది, నా కుమారుడా క్రీస్తు కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. అయితే ఇక్కడ పేతురు ఏమంటాడంటే, మీరు రక్షించబడింది కృపతోనే, మీరు బలపరచబడింది కృపతోనే, మీరు సేవలో ఉన్నది దేవుని కృపతోనే. కాకపోతే ఆ కృపలో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి. కృపలో అభివృద్ధి అంటే ఎట్లుంటుందో ఒక్క వచనంలోనే 2 వచనాల్లో 4 విషయాలు చూపిస్తాను రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక రండి. కృపలో అభివృద్ధి చెందడం అంటే ఏంటో చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం 2 వచనం 4 విషయాలు ఉన్నాయండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు, అది అంటలించే నిత్యమైన ఆదరణ, ఎటర్నల్ కంఫర్ట్. కృపలో అభివృద్ధి చెందడం అంటే నిత్యమైన ఆదరణతో బ్రతకడం. ఏంటమ్మా? నిత్యమైన ఆదరణ. వినండి, మనుషుల ఆదరణ ఆ పూటకే మన కన్నీళ్లు తుడుస్తాయి. మళ్ళీ మనకు దుఃఖమో బాధ వచ్చేస్తుందండి. మనుషులు పలికిన మాటలు ఆరుస్తాయా, తీరుస్తాయా? వాళ్ళు ఇచ్చే ఆదరణ అది ఎల్లవేళ ఉంటుందా? ఆదరణ అంతెందుకు, ఆదరించడానికి వచ్చి అయ్యో పాపం చుచ్చుచ్చు ఈ కష్టం వచ్చిందా అని నంగనాసి ముఖం వేసుకున్న అక్క కొంచెం బయటికి వెళ్ళి దానికి అవ్వాల్సింది అయ్యింది అంది. ఇంట్లోకి వచ్చేమంది, అయ్యో పాపం చుచ్చుచ్చు ఇన్ని కష్టాలు వచ్చాయా అంటే, అబ్బో నా మీద ఎంత ప్రేమ వలకబోసిందండి మా సిస్టర్ గారు, ఎంత ఆదరించిందని కొంచెం తేలికైంది నీ గుండె. కానీ ఆవిడ బయటకు వెళ్తే కిటికీలోంచి ఆవిడ మాటలు వినబడుతున్నాయి, దీనికి రావాల్సింది వచ్చింది, ఇలాగ అవుతుందని ఎప్పుడు అనుకున్నాను, దీనికి భలేగా అయ్యింది, ఇప్పుడు వచ్చిందా నీకు ఆదరణ? చెప్పండి అమ్మా. కనుక మనుషుల ఆదరణ అది శాశ్వతం కాదు. అను మనుషులే మనలాంటోలే, ఆ టైంకి అది ఆదరిస్తారు. నచ్చితే నెట్టిని పెట్టుకుని ఊరేగుతారు, నచ్చకపోతే కాళ్ళ కింద తొక్కుతారు. మనుషులండి వాళ్ళంతే. చెప్పండి, నచ్చితే ఎక్కడ పెడతారు? నెత్తి మీద. నచ్చకపోతే కాళ్ళ కింద. ఎందుకంటే వాళ్ళు మనుషులంతే. కానీ నీకు దేవుడు తన కృపచేత నిత్యమైన ఆదరణ ఇస్తాడట. నేను కొంతమందిని చూశాను నా చిన్న క్రైస్తవ జీవితంలో, వాళ్ళకు వచ్చిన కష్టాలకి వాళ్ళు ఎప్పుడో చచ్చిపోవాలండి. వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాలకి ఎప్పుడో నలిగిపోవాలండి. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అంటే ప్రభు కృపతో బ్రదర్ అంటుంటే, అరే కృప ఎంత ఆదరణ ఇచ్చిందండి వీళ్ళకు. అర్థమవుతుందమ్మని చెప్పిన మాట. కృపలో అభివృద్ధి చెందడం అంటే నిత్యమైన ఆదరణలో అభివృద్ధి చెందాలి. ఒకటి. రెండో చూడండి అక్కడే ఉందో, శుభ నిరీక్షణయు. కృపతో ఏమొచ్చేస్తుందట? శుభని, బ్లెస్సెడ్ హోప్. శుభ నిరీక్షణ పొందిన నేను కొంతమందిని ఎరుగుదును. వాళ్ళు భలే ఆకలి ఉంటుందండి. వాళ్ళకి ఆకలి ఏంటనంటే ఇప్పుడు చచ్చిపోదామని. బాబు త్వరగా చచ్చిపోయేలా ప్రార్థన చేయవా? ఏమమ్మా అంత ఆకలంటే? చనిపోయి త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, దాని గురించి కదా నిరీక్షిస్తున్నాము. అది ధన్యకరమైన నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్. కనుక వాళ్ళకి ఏదో భూమి మీద బతికేసి 10 కాలం సంతోషించి ఏదో సుఖం అనిపించాలని లేదు. కానీ ఎంత త్వరగా చచ్చిపోతే నేను నిరీక్షిస్తున్న ఆ రాజ్యంలోకి ఎప్పుడు వెళతానా అనేటువంటి వాళ్ళు ఎరుగుదనండి నేను. కృపలో అభివృద్ధి చెందడం అంటే నిత్యమైన ఆదరణ పొందుతా, శుభప్రదమైన నిరీక్షణ పొందుతా.
అమ్మా వింటున్నారు? అభివృద్ధి పొందడం అంటే అది. తర్వాత కృపల అభివృద్ధి పొందడం ఇంకేంటట? చూడండి, చదువుతాను. మన తండ్రి అయిన దేవుడను, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడను మీ హృదయములను మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును సద్వాక్యమందును మిమ్మును మిమ్మును స్థిరపరచును గాక. కృపతో ప్రతి సత్కార్యములో స్థిరపడిపోవాలంట మనం. ఇది సత్కార్యం, ఇది చేయటం వలన దేవునికి మహిమ వస్తుందంటే చేయడమే అంతే. నా వల్ల కాదు, నేను చెయ్యను, నా టైం లేదు, నా వల్ల కాదు అని ఉండదు. ఇక ప్రతి సత్కార్యము చేస్తూ కృపలో అభివృద్ధి చెందినవాడు ప్రతి సత్కార్యములో స్థిరుడవుతాడు. అలాగనే దేవుని సేవకుల నుంచి అయినా, లేక మనం చదివిన బైబిల్ వాక్యములోంచి అయినా ఏదైనా సద్వాక్యం వచ్చిందనుకోండి, అది నెరవేర్చడంలో స్థిరుడైపోతారు. అదండి కృపల అభివృద్ధి చెందడం అంటే. కృపలో అభివృద్ధి చెందడం అంటే, ఏమమ్మా బాగున్నారా? బాగున్నానండి, ఏదో దేవుని కృప వలన అంటే కృపలో అభివృద్ధి చెందినట్టే కాదు. ఏంటి మీరు మధ్య ఇల్లు కట్టారట? అవునండి, ఏదో దేవుని, చెప్పండి పర్లేదు, ఏమనుకోను, కృప వలన. ఏంటి మీ పిల్లకి ఈ మధ్య పెళ్లి చేశారంట? అవునండి, ఏదో దేవుని కృప వలన. నిజమే, అది కాదన్న కానీ కృపలో అభివృద్ధి చెందడం అంటే కృపల జరిగింది, కృపలు జరిగింది అని మాట్లాడుకుని కూర్చోవడం కాదు. కృపలో అభివృద్ధి చెందడం అంటే నిత్యమైన ఆదరణ పొందుతూ, శుభ నిరీక్షణ అనుభవిస్తూ, సత్సామాన్యమందు స్థిరపరచబడుతూ, సద్వాక్యమందు స్థిరపరచబడుతూ ఏమవ్వాలంట? మనం కృపలో అభివృద్ధి చెందాలి. ఎర్రబాలెం సంగమా, మీ ముందున్న సంవత్సరంలో దేవుని కృపలో అభివృద్ధి చెందండి అని పిలిపిస్తున్నాడు ప్రభు. అర్థమైందో వ్యర్థమైందో మీకు? అర్థమైందో? కృపలో అభివృద్ధి చెందాలి. రెండో మాట ఏమన్నాడంటే, వింటున్నారా? ఈ మాట చెప్తాను వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించి జ్ఞానములో అభివృద్ధి చెందండి. ఇటమా జ్ఞానములో అభివృద్ధి చెందాలి. ఎవరి గురించిన జ్ఞానం? దేవుని గురించిన జ్ఞానం. ఎవరి గురించిన జ్ఞానం? మన గురించిన జ్ఞానం మనకు కావాలి. ఇక దేని గురించిన జ్ఞానం? మన చుట్టూన పరిస్థితుల గురించిన జ్ఞానం కూడా కావాలి. ఒక విషయం చెప్పనా? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళకు ఏం చెయ్యాలో తెలియక బింబేలెత్తిపోతాం మనం. అందుకే యాకోబు ఈ మాట అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి 5వ వచనం ఏమి రాసిందో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ పరిస్థితి ఎలా నెట్టుకుపోవాలో తెలియట్లా. దేవుడి గురించిన సంగతులేంటో అర్థం కాలా. అసలు నాలో జరుగుతున్న సంఘర్షణను ఎలా అర్థం చేసుకోవాలో నాకు బోధపడ్డంలా. నాకు ఇప్పుడు జ్ఞానం కావాలి. నా దేవుని గురించి అర్థం చేసుకోవడానికి, నా చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి అర్థం చేసుకోవడానికి, నాలో రేగుతున్న సంఘర్షణ ఏంటో ఇది అర్థం చేసుకో జ్ఞానం కావాలి. ఏమంటున్నాడు భక్తుడు? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలట? కౌన్సిలర్ గారిని కాదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే చెప్పండి, వార్డు మెంబర్ని కాదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే గ్రామ సర్పంచ్ని కాదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవునిని అడగవలెను. అడిగితే ఎట్లా ఇస్తాడట? ఎవరిని నన్ను అడిగేవేంట్రా జ్ఞానం అని ఆయన గద్దించనంట. ఎవరిని గద్దించక అడిగిన ప్రతి వారికి సమృద్ధిగా జ్ఞానం దయచేస్తాడట. అర్థమవుతుందా? అలాంటి వారికి ప్రభు తెలుస్తాడు. ప్రభు అంటే రాజుల రాజు, చక్రవర్తి, సోవరిన్, ఆయన తెలుస్తాడు. తర్వాత యేసు అనగా సేవియర్ తెలుస్తాడు. అలాగనే క్రీస్తు అంటే సరిపోయినవాడు, సఫిషియంట్ వన్ అర్థమైపోతాడు. ఆ మూడు మనకు అర్థమైతే క్రీస్తు అనగా నాకు సరిపోయిన వాడు, యేసు అనగా నాకు రక్షకుడు, ప్రభు అనగా నన్ను పాలించే రాజు అని ఆ మూడు పేరు. యేసు ప్రభు పూర్తి పేరు అదమ్మా. మన నమ్మిన దేవుని పూర్తి పేరు ఏంటో చెప్పండి. సావరిన్, సేవియర్, సఫిషియంట్ వన్, ప్రభు అయిన యేసు క్రీస్తు. మన నమ్మిన దేవుని పూర్తి పేరు అది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన.
కానీ ఆయన గురించిన జ్ఞానం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మన గురించిన జ్ఞానం వస్తుంది. మన గురించిన జ్ఞానం వచ్చిందనుకోండి, చుట్టూ ఉన్న పరిస్థితుల గురించిన జ్ఞానం వస్తుంది. పేతురు అంటాడు, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆ జ్ఞానములో అభివృద్ధి చెందండి. ఈ సంవత్సరం మీరు ప్రభుని గురించి ఎంత నేర్చుకున్నారో, తమ్ముడు వెంకటేష్, వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఇంకా యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం పెరిగిపోవాలి. ఎర్రబాలే వాళ్ళకి ఎవడైనా అడగాలే కానీ మేము నమ్మిన యేసు ప్రభు అంటే ఇది అని గలగలా గలగలా చెప్పగలగాలి. అట్లా ఎదిగిపోవాలి జ్ఞానంలో. వాళ్ళు నమ్మారు కానీ వాళ్ళు నమ్మిన దేవుని గురించి మొక్కడితే చెప్పడం రాదండి వాళ్ళకి. ఏమి నమ్మారో ఏం పాడో అని వాళ్ళు అనుకునే అవకాశం ఎలాగిస్తాం వాళ్ళకి? మేము నమ్మిన దేవుడేడో అడగండి, చెప్పి చూపిస్తాం మీకు. మా దగ్గర ఉన్న జ్ఞానం ఏంటో చెప్పి చూపిస్తామన్నట్టుగా ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. అయితే కృపలో అభివృద్ధి చెందాలన్నా, జ్ఞానంలో అభివృద్ధి చెందాలన్నా కొన్ని నియమాలు పాటించాలంట. ఆ నియమాలు చెప్తాను వినండి. దీన్ని ఏమంట? ప్రిన్సిపల్స్ ఫర్ గ్రోత్, అభివృద్ధికి నియమాలు. నేను ఊరికే పొడి మాటలతో చెప్తాను, అన్ని వివరించలేను కాబట్టి ఎవడు పొడి మాటలతో చెప్తాను వినండి. నిజంగా మనకు అభివృద్ధి చెందాలని ఉంటే మొదటి మాట ఏంటో తెలుసా? బీ హంబుల్, దీనత్వం కలిగి ఉండు. ఎందుకంటే దీనులకు దేవుడు కృపణను గురించివాడు అన్నాడు కదా ఆయన, నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతానని. మనం దీనులమయ్యామనుకోండి, ఆయన మన ఫేవర్ అయిపోతాడు. ఒకవేళ మన అహంకారులమయ్యామనుకోండి, ఆయన మనకు ఎగినిస్ట్ అయిపోతాడు. బీ హంబుల్. జ్ఞానములోను కృపలోను అభివృద్ధి చెందాలంటే ముందు మనకు కావలసింది దీన మనసు. అంటే దేవా నీ కృపను దయచేయవా, దేవా నీ జ్ఞానము దయచేయవా, దీనుడినై వేడుకుంటున్నాను అన్నట్టుగా దీనత్వంతో రావాలన్నమాట. నెంబర్ 2, సెకండ్ ప్రిన్సిపల్ ఏంటనంటే అభివృద్ధికి రెండవ నియమం చెప్తాను వినండి. బీ ప్రేయర్ఫుల్. దీనత్వం ఉంటే సరిపోదు, అడుగు మరి, ప్రార్థనలో అడుగు మరి. ఇందాక చెప్పాను, అడిగిన ప్రతివానికి ధారాళంగా దయచేయవాడు. అడగాలి మరి, దేవా నీ కృప కావాలి అని అడగాలి, దేవా నీ జ్ఞానం కావాలని కూడా అడగాలి. ఇది 2. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే బీ ఫోకస్, లక్ష్యంతో ఉండి అడుగు. నువ్వు కృపనిచ్చినావనుకో, నువ్వు జ్ఞానం ఇచ్చినావనుకో, నేను ఒక గురితో నేను బ్రతుకుతాను, నేను ఫోకస్డ్గా ఉంటాను, అది కలిగి ఉండి అడుగు. ఆయనేమి ఇవ్వక మానడు. 4వ విషయం చెప్తాను వినండి. 4వ విషయం ఏంటో తెలుసా? ఎవడ్ బీ స్టాండప్, నిలిచి ఉండి అడుగు. ఈరోజు ఇవ్వలేదా, నిలబడి అడుగు. రేపు ఇవ్వలేదా, నిలబడి అడుగు. అంతేగాని అడిగాను కానీ కృపను ఇవ్వలేదండి, అడిగాను కానీ జ్ఞానం ఇవ్వలేదని నిలవని భక్తి చెయ్యొద్దు. మనం నిలవని భక్తి చెయ్యొద్దు. ఎన్నొచ్చినాయి తమ్ముడు? 4వది ఇంకో విషయం, ఆయన కృప, ఆయన జ్ఞానం ఈ విషయంలో అభివృద్ధి చెందాలనంటే 4వ సూత్రం చెప్తాను వినండి. 5వ సూత్రం చెప్తాను వినండి. కీప్ యువర్ హ్యాండ్స్ బిజీ. దేవుని పనిలో నీ చేతులు ఇప్పుడు బిజీగా ఉంచుకో. ఏదో ఒకటి దేవుని పని చెయ్యి, ఏదో ఒకటి దేవుని పని చెయ్యి. నీ పని నువ్వు చేసుకుంటూనే ఇల్లు చక్కబెట్టుకుంటావో, పొలం చక్కబెట్టుకుంటావో, నీకున్న ఉద్యోగం చేసుకుంటావో, అన్నీ చేసుకో, కానీ కీప్ యువర్ హ్యాండ్స్ బిజీ. అంటే ఎప్పుడూ దేవుని కొరకు నువ్వు బిజీగా ఉండు. కృపనిస్తాడు, జ్ఞానమిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఇలాగా, మీరు ఏం చేస్తుంటారంటని. ఏదో చెప్తుంటారు, మంచిది. చర్చిలో మీరు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళ దగ్గర జవాబు ఉండదు. అదేంటది? లోకంలో ఏం చేస్తున్నారంటే ఉద్యోగం అంటున్నావు, కంపెనీ అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, వ్యవసాయం అంటున్నావు. లోకంలో నువ్వు చేసే పని చెప్పుకుంటున్నావు, సంఘంలో నువ్వు ఏం చేస్తుంటావు తెలియదన్నట్టుకుంటే ఎట్లా అండి? వినండి, దేవుని ఇంటిలో నిరుద్యోగానికి చోటు లేదు. ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం ఉంది. ఇక్కడ దేవుని ఇంట్లో నిరుద్యోగానికి చోటు లేదు, ఏదో ఒక ఉద్యోగం ఉంది. నీకు పని ఉండాలి దేవుని ఇంట్లో. ఏమండి, నాకు పెద్దగా వాక్యాలు చెప్పి అరవటం రాదండి. నాకు అందరూ వచ్చేసరికి కొంచెం బరకాలు వేసి బల్లలు సర్దడమే వచ్చు, ఆ పని చేస్తానండి. నాకు పెద్ద పాటలు పాడడం రాదండి, కానీ పాటలు పాడే వాళ్ళకి ఎన్ని ఏర్పాట్లు చేసేస్తానండి. నేను ఒక దేశం పోయా, ఆ దేశంలో విమానాలు వాలాలన్నా ఆయన పెర్మిషన్ ఉండాలట.
ఆయన టెర్మినల్ చీఫ్ అని అంటారు. టెర్మినల్ చీఫ్ అంటే ఏమంటే విమానం వాలాలన్నా అతని పెర్మిషన్ ఉండాలి, విమానం ఎగరాలన్నా ఆయన పెర్మిషన్ ఉండాలి. ఆయన తెలియకుండా ఏమంటే ఆ సిటీలో విమానాశ్రమంలో విమానం వాలదు, విమానం ఎగరదు. అమ్మ వింటున్నారా? అతను చేసే పని ఏంటనంటే, నేనే మొట్టమొదటి చూసినప్పుడు కారు ఇలా దిగ్గానే వచ్చి బ్యాగ్ అందుకుంటున్నాడు. నా బ్యాగ్ నేను మోస్తానంటే అసలు ఏది ఇవ్వండి సార్ అంటున్నాడు. వేసిన సూటు బూటు చూస్తుంటే ఎవడ పెద్ద ఆఫీసర్లా కనబడుతున్నాడు, బ్యాగ్ అడుగుతున్నాడు ఏంటి అనుకుని నన్ను మీటింగ్ పిలిచిన పెద్ద ఆయన అడిగా, ఏంటంకులు ఇతను ఇలా అడుగుతున్నాడంటే ఇవ్వండి బాబు అన్నాడు. బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇవ్వండి అక్కడ కూర్చుంటే కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ పెట్టాడు. అందరూ పాటలు పాడుతుంటే ఏమంటే కర్రలాగా ఒక కంజీర ఉంటుంది, అదే పట్టుకొని ఇట్లా కొట్టుకుంటున్నాడు కింద కూర్చొని, సూట్తో కింద కూర్చొని. ఎవరు అంకులు ఇతను నాకు అర్థం కాలేదంటే, ఈ సిటీలో టెర్మినల్ చీఫ్ బాబు ఈయన ఎయిర్పోర్ట్లో ఉంటాడు, చాలా పెద్ద ఆఫీసరు, మరి ఇదేంటి పనులు ఇట్లా చేస్తున్నాడంటే, ఆయన వచ్చి అంకుల్ నాకు ఏ పని రాదు, ప్రసంగించలేను, పాటలు పాడలేను, వాయిద్యాలు వాయించలేను, నాకు ఏదైనా పని ఇవ్వండి అని అడిగితే నేనేమి చెప్పలేకపోయాను. ఆయన ఈ పనులు పెట్టుకున్నాడు. వచ్చిన స్పీకర్కి నీళ్ళబుడ్డ అందించడం, ఏమంటే లగేజ్ ఉంటే మొయ్యటం, తర్వాత అతని స్టేజ్ వరకు తీసుకెళ్ళటం, ఆవిడ కూర్చుని కంజర పట్టుకొని ఇట్లా కొట్టుకోవడం. ఇంతకంటే ఏమి రావంట. ఏమిటి సంఘంలో మీ పని? నా పని ఇంతే. ఇక్కడ కూర్చున్న మనందరికీ జీవము గల దేవుని మందిరములో మనకు పని ఉంది. అమ్మ అర్థమవుతున్నదా? ఏమంటే ఒక పని ఉంది, ఆ పనిలో మనం బిజీగా ఉన్నామనుకోండి, ఆయన కృపను అనుగ్రహించడంలో వెనుకాడడు, ఆయన జ్ఞానం అనుగ్రహించడంలో వెనుకాడడు. నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆయన కృపలో జ్ఞానములు అభివృద్ధి చెందుతావు. అర్థమైందో వ్యర్థమైందో? తమ్ముడు బాధపడిందా? కనుక కృపలో జ్ఞానములు అభివృద్ధి చెందాలి అని అంటే మొదటి మాట ఏం చెప్పాను? దీన మనసు కలిగి ఉండండి. రెండో మాట ఏమన్నాను? ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మూడో మాట ఏమన్నాను? లక్ష్యము కలిగి ఉండండి. నాలుగో మాట ఏం చెప్పాను? నిలిచి ఉండి అడగండి. ఐదో మాట ఏం చెప్పాను? మీ చేతులు ఎప్పుడు బిజీగా ఉంచుకోండి. తమ్ముడు అర్థమైందా? కనుక వినండి, ఈ సంవత్సరంలో మన కృపలోను జ్ఞానములో అభివృద్ధి చెందాలి. వచ్చే సంవత్సరం అమ్మ ఇక్కడికి మళ్ళీ మనం కూడుకునే సమయం దేవుడిస్తే, ఆయుష్ ఉంటే మనం కలుసుకుంటే మేము దేవుని కృపలో జ్ఞానములో అభివృద్ధి చెందామని మనం నిలబడి సాక్ష్యం ఇవ్వగలగాలి. మన విషయం సేవకుడితో పంచుకోగలగాలి. కాబట్టి కాచుకోండి, గాడ్ యువర్ సెల్ఫ్, తర్వాత అభివృద్ధి చెందండి, గ్రో యువర్ సెల్ఫ్. మూడో విషయం చెప్పి ముగించేస్తాను. మూడో మాట చూడండి, 18 వచనంలో ఏమంటున్నాడు? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అక్కడ వరకు చెప్పేశాను. తర్వాత ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గ్లోరిఫై హిమ్. ఆయన మహిమపరచండి. దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన మహిమ పొందడానికి ఆశించే దేవుడు. అందుకని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో నా మహిమ నిమిత్తం సృజించిన వారిని అన్నాడు. అవునా? ఎందుకు వారు పుట్టించాడంటే మనందరినీ? ఎర్రబాలములో మిమ్మల్ని ఎందుకు పుట్టించినాడు? ఆయన మహిమ కొరకు. వింటున్నారా? అందుకనే పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు భోజనం చేసినను, తర్వాత ఏంటి? పానము చేసినను, ఇక మరి మీరు ఏది చేసినను దేని కొరకు చేయాలట? అంటే తిండి తింటుంటే దేని కొరకు తింటున్నావు అనుకోవాలి. రుచికుంది కనుక 6 ముద్దల లోపలికి ఎగరేస్తావా? ఆకలిసేస్తుంది కాబట్టి ముద్ద మీద ముద్ద మింగుతావా? ముద్దల ముఠా కూరలాగా. ఆకలిస్తుంది కాబట్టి తింటున్నాను, రుచిగా ఉంది కాబట్టి తింటున్నాను, అది కాదు. నేను తింటున్నది ఎందుకంటే ఈ ఆహారం వల్ల వచ్చిన బలం నా దేవుని కొరకు వాడి నా దేవుని మహింపరచాలని ఉంది. అది మన తిండి వెనకాల ఉండాల్సిన మోటివ్, మన తిండి వెనకాల ఉండవలసిన దృక్పథం. అంతేగాని ఈ దృక్పథం ఉండదు. ఆకలేసింది చెప్పండి, ఎవరు నవ్వుతున్నారు? ప్లేట్లో ఉన్న తెల్ల పర్వతం కరిగిపోవాలి. ప్లేట్లో పెట్టిన తెల్ల పర్వతం ఏమైపోవాలి? తెల్ల పర్వతం అంటే మరి పర్వతం అనుకునేరు. అదేనమ్మా వరన్నం.
అందులోకి ఈరోజు వండినట్టు కొంచెం రుచిగా ఉంటే, అసలు ఏముండారో మా పప్పు ఎవరు వండారో కానీ అదిరిపోయింది ఇవాళ పప్పు. ఎక్కువే తినేవాడే కానీ నాకు ఉదయం ఆ చెల్లేమో పాలు తాలికలు ఇచ్చేసింది. దాంట్లోనేమో నెయ్యి పోసి దాంట్లో పప్పు పోస్తే అది తినేసరికి మధ్యాహ్నం భోజనం చేయడం కష్టమైపోయింది. పప్పు ఎంత రుచిగా చేశారో, తర్వాత బీరకాయ, తర్వాత ఏంటమ్మా మునక్కాయ ఎంత బాగా చేశారో. అమ్మ వింటున్నారా? ఇలాంటి రుచికరమైనవన్నీ కనబడితే బాగా తింటాం. తిని పర్వాలేదు. ఎందుకు తింటున్నావు చెప్పండి? దేవుని మహిమ కొరకు. దానివల్ల వచ్చిన బలం నా దేవుని మహిమ కొరకు ఖర్చు పెడతా. నేను తాగినను, నీళ్ళు తాగా, కాఫీ తాగా, పాలు తాగా, అప్పుడు మజ్జిగ తాగా. ఎందుకు తాగాను? దానివల్ల వచ్చిన సత్తు నా దేవుని మహిమ కొరకు వాడు. అందుకని పౌలు అంటాడు, మీరు భోజనము చేసినను, పానము చేసినను, ఇక మీరు ఏదైనా చెయ్యండి, ఏది చేసినను దేవుని మహిమ కొరకే. అమ్మ వింటున్నారా? ఒక స్థలంలో ఒక మాట ఉంటుంది, దేవునికి రావలసిన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కదా. చూడండి, యెషయా గ్రంథం 42:8 ఏముందో, ముగింపుకు వచ్చేసాను. యెషయా 42:8 చూడండి ఏముందో. యెషయా 42:8 యెహోవాను నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నా మహిమనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనయ్యను. దీనికి 48:11 కలపండి తమ్ముడు, ఎంత బాగుంటుందో. అదే యెషయా గ్రంథం 48:11 కలపండి. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. అర్థమవుతుందా అండి? ఏటమ్మా, దేవుడే మహిమను పొందగోరేవాడు, ఆయనకే సకల మహిమ చెలునుగాక. వినండి, మనం పుట్టించిందే తన మహిమ కొరకు, మనం రక్షించిందే తన మహిమ కొరకు, మన భోజనం చేసిన, పానం చేసిన ఆయన మహిమ కొరకే చేద్దాము. ఇప్పుడు పేతురు అంటాడు, బాబు ఈ క్లిష్ట సమయాలలో దేవుని మహిమపరుస్తూ బ్రతకండి. నేను ఎర్రబాల వాళ్ళకి దేవుని మహిమపరచడానికి ఒక 3 సలహాలు చెప్పి ముగించేస్తాను. సింపుల్గా 3 సలహాలు. మొదటి సలహా చూడండి, ఎప్పుడు దేవుని మహిమపరచగలమో. రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతారా? 19-20 వచనాలు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి. అంటే దేవుని వాక్యాల యందు, దేవుని వాగ్దానాల యందు విశ్వాసంతోనే బ్రతికితే దేవుని మహిమపరిచే వాళ్ళం. ఒకవేళ దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానాల మీద అవిశ్వాసం తెచ్చుకుంటే దేవునికి మహిమను మనం తెచ్చిన వారం కాదు. పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి. అబ్రాము తన వైపు చూసుకుంటే సంసారం చేసే సత్తు ఉన్నాడు కాదు. సారా తన వైపు చూసుకుంటే ఒక బిడ్డనికని అవకాశం ఆవిడ దగ్గర లేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుని వాగ్దానాల గురించి వారు సందేహించక ఆ విశ్వాసం వలనే వారు దేవుని మహిమపరిచారట. అంటే ఒక విషయం చెప్తాను వినండి, కదలని విశ్వాసంతో బ్రతకండి. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, నువ్వు నమ్మిన ప్రభు మీద ఒక మాట అంటారు, నువ్వు వెంబడిస్తున్న క్రైస్తవ మార్గం మీద ఒక మాట అంటారు, నువ్వు మారి కొంచెం పవిత్రంగా నీతిగా బ్రతుకుతుంటే నీ మీద సూటిపోటు మాటలు అంటారు. ఏమండి, నీ విశ్వాసం అది కదిలిపోనివ్వకు. కదలని విశ్వాసం కలిగిన వారే ఆయనకు మహిమ తెచ్చేవాళ్ళు. ఒకటి అర్థమైందమ్మా? అర్థమై. 2 చూడండి ఒకసారి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చూడండి. 1 పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. వాళ్ళ పేరంటాన్ని పిలిచారు, బొట్టు పెట్టుకోకుండా వెళ్ళావు. ఏంటే పేరంటం తీసుకోవడానికి వచ్చావు? మీ ఆయన చచ్చిపోయాడు అనుకున్నావా? నీకు పేరంటం ఎట్లా పెడతాం చేతిలో?
పేరంటం అంటే ఏమీ లేదండి, ఆకు చెక్క, దాని మీద అట్టిపండు, ₹1 బిళ్ళ. అంతకంటే ఏమి ఇచ్చేస్తారు వాళ్ళు పేరంటానికి పోతేను? అంతేనమ్మా, ఇంకేమైనా ఎక్కువ ఇస్తారా చెప్పండి మీరు? ఆకోటి ఇస్తారు, చెప్పరే, తెలియనట్టు కూర్చున్నారు ఎర్రబాలే వాళ్ళు. దాని మీద చెక్క పెడతారు, దాని మీద ఒక అట్టిపండు పెడతారు, దాని మీద ఒక ₹1 బిళ్ళ పెడతారు. అడుక్కున్నోడు కూడా తీసుకోడు ఈ రోజున ₹1 బిళ్ళ. ఈ ₹1 బిళ్ళ కూడా పోతాం మనం. అది మీరు మంచోళ్ళండి, మీరు వెళ్తున్నారండి. నిన్ను చూడగానే ఏంటి ఎట్లా వచ్చావు పేరంటం తీసుకోవడానికి? మీ ఆయన చచ్చాడు అనుకుంటున్నావే, నువ్వు బొట్టు దుడిపేశావు అని చెప్పి సూటి మాటని క్రైస్తానపురాలు అయిపోయింది అని ఎగతాళి చేశారు. అప్పుడు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నీవు క్రైస్తవుడు అయినందుకు నేను బాధ అనుభవించవలసి వస్తే ఆ పేరును బట్టే దేవుని నేను మహింపరచాలి అనుకుంటే అనుకోమ్మా. నేను క్రైస్తవురాలని, క్రీస్తుని వెంబడిస్తున్నాను, క్రీస్తులా బ్రతకాలనుకుంటున్నాను, పాపక్షమాపణ పొందాను, నీతిమంతురాలను అయ్యాను, పరలోక రాజ్యం నాకుంది, నేను దేవుని సంఘములో ఉంటాను, కాబట్టి నువ్వు పేరంటం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, కానీ నేను ప్రేమిస్తున్నా, పనులన్నీ వచ్చి నేను చేస్తా, పనులన్నీ ఇవ్వకపో పేరంటం నాకేంటి పెద్ద నష్టం? ఆకే కొనుక్కోలేనా, చెక్క కొనుక్కోలేనా, అట్టిపండే కొనుక్కోలేనా, ₹1 బిళ్ళ కొరకు వచ్చాను అనుకుంటున్నావా? ఏమి ఇవ్వక్కర్లేదులే, కానీ ఉదయమే అన్ని పనులు నేను చక్క పెట్టేస్తాను, ఏమైనా పని ఉంటే చెప్పక్క అని వెళ్ళి పని చేసామనుకోండి. మరి మేము చేదరించుకున్న ఎట్లొచ్చిందేంటి? ఏమన్నా అనుకోనివ్వండి, అక్కడ ప్రభువుని చూపించవచ్చు. నువ్వు క్రైస్తవురాలవైనందుకు లేక క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించవలసి వస్తే ఆ పేరును బట్టే దేవుని మహిమపరచు. ఏం చెప్పాను ఇప్పుడు? కదలని విశ్వాసంతో మహిమపరచు, శ్రమలో ఆనందిస్తూ నువ్వు ప్రభువుని మహిమపరచు. 2 చెప్పాను కదమ్మా, 3వ చెప్పి ముగిస్తాను రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం చాలు. ప్రభు యొక్క వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం అంటే నీ ద్వారా దేవుని వాక్యం స్పీడ్గా వెళ్ళిపోయేలాగా నువ్వు సరైన సాక్ష్యం కలిగి ఉంటే నీ ద్వారా దేవుని మహిమ వచ్చినట్టే. అర్థమవుతుందా? మా దగ్గర ఒక ఆయన, అది కొండల్లో ఉంటాడులేండి, ముసలైపోయాడు ఇప్పుడు. సుమారు ఒక 18-16 సంవత్సరాల క్రిందట మేము సువార్తకు పోతేను మా బైబిళ్ళు, మా మందుల డొక్కులు, సువార్త కరపత్రాల డొక్కులు మోయడానికి వెనకాల వచ్చేవాడు. గ్రామానికి అడుగు పెట్టగానే స్వామిబాబు నన్ను వాడుకోవా అనేవాడు. ఏంటి వాడుకోమని అడుగుతున్నాడని అక్కడున్న సేవకురాలు, ఏమంటే భర్త చచ్చిపోయినాడు, అక్కడ మలేరియా జ్వరం వచ్చి హెపటైటిస్ బి వచ్చి చచ్చిపోయాడు ఆయన. కానీ ఆ అమ్మ అక్కడే సేవ చేస్తూ ఉంది. సరే ఏంటమ్మా బేబీ రత్నం, ఈ చంద్రాన్ని ఏంటి ఇలా అడుగుతున్నాడు, ఏంటి వాడుకోమంటాడు, ఏం చేస్తాడు అంటే, ఏమన్నయ్యా అలా అడుగుతున్నాడు మిమ్మల్ని, మీరే అడగండి అంటే, నేనేమో మరో గ్రామానికి వెళ్ళేసరి మళ్ళీ వచ్చాడు, స్వామిబాబు నన్ను వాడుకోండి అన్నాడు. నేను అన్నాను, నేను తెలుగులో చెప్తాను, మీ భాషలో చెప్పరా బాబు అన్నాను. వాడుకున్నట్టు అవుద్దని అన్నాను. మొత్తాన్ని నేను తెలుగులో సువార్త చెప్తుంటే వాడు సంతాలీలో చెప్తున్నాడు. తెలుగు సంతాలి దగ్గర ఉంటాయి, కానీ మనం ఒకటి చెప్తే మరొకటి చెప్పినట్టు ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి అన్నామనుకోండి, ఆడు జిస్సు మస్సిక నమ్ముకోండి అంటాడు, నీ చెప్పి నమ్మకండి అంటాడు, నేను నమ్ముకోండి అంటే నమ్మకండి అంటాడు. ఇదేంటో నేను చెప్పిన దాన్ని భిన్నంగా చెప్తున్నాడు వీడని నాకే కొంచెం ఇబ్బందిగా ఉండి, చంద్రన్న వద్దులే నేనే చెప్పుకుంటానులే ఒరియాలో తెలుగులో కలిపి అని చెప్పండి ఆపి నేనే సువార్త చెప్పుకున్నా. తర్వాత గ్రామానికి వెళ్తే మా వెనకాల వస్తూ మళ్ళీ వచ్చేసాడు, స్వామిబాబు నన్ను వాడుకోండి అన్నాడు. ఈసారి ఒళ్ళు పడ్డింది. వాడుకంటే ఏం చేస్తావు చెప్పి అంటే, కోప్పడద్దు స్వామిబాబు, పాట పాడుతున్నారు అందరూ, పాట అయిపోయిన తర్వాత నన్ను మధ్యలో నిలబెట్టేయండి బాబు, నిలబెట్టి చంద్రన్నను చూడండి యేసుని నమ్మండి అను బాబు, సువార్త అయిపోయినట్టే అన్నాడు. చంద్రన్నను చూడండి యేసుని నమ్మండి అని చెప్పండి బాబు, సువార్త అయిపోయినట్టే అన్నాడు. ఆ మాట ఎవడి చంప మీద కుట్టినట్టు అనిపించింది నాకు. అదేంటి చంద్రన్న, నిన్ను చూసి యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే సువార్త అయిపోయినట్టు అంటున్నావు అని అంటే, నా జీవితం అంతా తెలుసు బాబు, నాటు సారా కాసుకొని నక్సలైట్లకు ఇచ్చి, పోలీసు వాళ్ళకి ఇచ్చి,
తలకాయ పగలగొట్టుకొని దెబ్బలాట్లకు పోయి బూతులు మాట్లాడి వ్యభిచార పాపంలో ఉండిన దరిద్రుడిని బాబు యేసు ప్రభు ఎంత బాగా మార్చాడో. అప్పుడు జీవితము వాళ్ళకి తెలుసు, ఇప్పుడు జీవితం వాళ్ళకి తెలుసు. కాబట్టి నన్ను నిలబెట్టి చంద్రనను చూడండి, యేసుని నమ్మండి, చంద్రను ఎంత బాగా మార్చిన ఆ యేసు ప్రభు దేవుడని చెప్పండి బాబు, నమ్ముకుంటారు ఇలా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అతని వల్ల వాక్యం ఎట్లా పోతుందట? శీఘ్రంగా వెళ్ళిపోతుందట, అడ్డు లేకుండా. ఇప్పుడు సుధాకర్ అన్న వచ్చి మీ వీధిలో ఉండి మా జెహోవానిసి క్రిస్టియన్ అసెంబ్లీకి వచ్చిన ఈ సిస్టర్ గారిని చూడండి, యేసుని నమ్మండి అని చెప్పగలిగినట్లుగా సరైన సాక్ష్యమే ఉంచుకుంటే, వాక్యము నీ ద్వారా స్పీడ్గా వెళ్ళిపోతే దేవునికి మహిమను నీవు తెచ్చినట్లే. మీ బంధువులందరూ ఏదో ఫంక్షన్కి వచ్చారు, మా చర్చికి వచ్చే ఈవిని చూడండి, మా చర్చికి వచ్చే ఈ బ్రదర్ గారిని చూడండి, ఇతని జీవితం ఎంత బాగా మారిందో, యేసుని నమ్మితే జీవితాలు అట్లా మారతాయని నీ సాక్ష్యాన్ని ఉపయోగించుకొని వాక్యం చెప్పుకుంటే, వాక్యం స్పీడ్గా వెళ్ళిపోతే నీ ద్వారా దేవునికి ఏమొచ్చినట్లు? మహిమ వచ్చినట్లు. కాబట్టి ఎర్రబాలెం సంఘం వినండి, 3 మాటలు. కథలను విశ్వాసంతో రండి, ఈ సంవత్సరం అంతా దేవుని మహింపరచుదాం. 2వ మాట, శ్రమలో ఆనందిస్తూ రండి దేవుని మహింపరచుదాం. ఎవరేమనుకుంటే అనుకోనివ్వండి. ఏమండి, వీళ్ళు అనుకుంటే ఆరుస్తారా, తీరుస్తారా? వీళ్ళు అనుకునే మనుషులే కానీ అడ్డం వచ్చే మనుషులు ఎవరు? వీళ్ళు దేవుడు కదా మనల్ని నడిపిస్తున్నది. 3వది, సరైన సాక్ష్యంతో మన ద్వారా దేవుని వాక్యం స్పీడ్గా వెళ్ళిపోయేలా బ్రతుకుదాం, దేవునికి మహిమను తీసుకుని వద్దాం. అర్థమైందా అండి? మిమ్మల్ని మీరు కాచుకోండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు దేవుని మహిమపరచండి. అమ్మా, అర్థమవుతుందండి? మిమ్మల్ని మీరు కాచుకోండి, తూలిపోయి పడిపోకండి, తూలిపోయే పరిస్థితులు రానివ్వకండి. మిమ్మల్ని మీరు కాచుకోండి. 2వ మాట, మీరు అభివృద్ధి చెందండి. 3వ మాట, మీరు దేవుని మహిమపరచండి. ఈ సంవత్సరానికి ఈ 3 మాటలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది మన క్రైస్తవ జీవితం. అమ్మా, తూలిపోకుండా మనం కాచుకుంటూ స్థిరంగా నిలబడదాం ప్రభువులో. అభివృద్ధి చెందవలసిన కృపలోను జ్ఞానంలో అభివృద్ధి చెందుదాం ఈ సంవత్సరం అంతా. తర్వాత దేవుని మహిమపరుస్తూ ఈ సంవత్సరం అంతా బ్రతుకుదాం. ప్రభు మనల్ని బలపరచ. రండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మీకు మోకరించాలనిపిస్తే రండి, కిందన కార్పెట్స్ బాగా వేస్తున్నారు మందిరంలో, కిందకు వచ్చి మోకరించండి. ప్రభువా, ఇగో ఈ సంవత్సరానికి నీ వాక్యంలోంచి ఆలోచిస్తున్నా, నా ముందుకు నువ్వు తెచ్చిన వాక్యంలోంచి నన్ను నేను ఆలోచించుకుంటున్నాను. ప్రభువా, నిజమే తూలిపోయే పరిస్థితులు వస్తున్నాయి, సత్యం నుంచి తొలగిపోయే పరిస్థితులు చేడిపిస్తున్నాయి, పడగొట్టాలనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎలా స్థిరంగా ఉండాలో స్థిరంగా ఉండడం నాకు నేర్పించు. ఎక్కడ అభివృద్ధి చెందాలో అభివృద్ధి చెందడం కూడా నాకు నేర్పించు. అభివృద్ధికి నేను ఎలాంటి అడుగులయ్యాలో కూడా నాకు నేర్పించు నాయన. నిన్ను మహిమపరచడం తప్ప నా జీవితానికి వేరొక ధ్యేయం లేదు అన్నట్టుగా బ్రతకడం కూడా నాకు నేర్పించండి అని ఎవరికి వారు ఇష్టంతో భారంతో చిన్న ప్రార్థన చేసుకోండి. మీ చేస్తున్న ప్రార్థన మీ చెవులకు వినబడాలా చేసుకోండి, ఏకాగ్రత వస్తుంది అంతే. మీరు చిన్నగా చేసుకుంటున్న మీ ప్రార్థన మీ చెవికి మాత్రం వినబడితే చాలు, అట్లా చేసుకునండి. ప్రభు సహాయం చేస్తాడు. ఈ సంవత్సరం అంతా ఎర్రబాలెం సంఘాన్ని దీవిస్తాడు, నడిపిస్తాడు, వృద్ధి కలిగిస్తాడు. అనేకులకు ఈ సంఘం ఒక దీపస్తంభం మీద పెట్టబడిన ఒక దీపంలా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తీసుకొచ్చిన మాటలను బట్టి మన మీద ఆయన ఎంత ఆశ పెట్టుకున్నాడు, ఎంత కృప చూపిస్తున్నాడు, మన నుండి ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడో అర్థమవుతుంది కదా. దేవుని వాక్యం మన నుంచి వ్యాపిస్తుందా, అడ్డగించబడుతుందా? ప్రార్థన చేద్దాం. వాక్యం వినడం ఎంత ముఖ్యమో ఆ వాక్యానికి స్పందించడం అంతకంటే ముఖ్యం. స్పందిద్దాం. ప్రభువా, నేను ఎదుగుతానయ్యా, నేను అభివృద్ధి చెందుతానయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా, నన్ను నేను కాచుకుంటానయ్యా. పాపపు లోకంలో
పరిశుద్ధునిగా ఉండడానికి నన్ను నేను కాచుకుంటాను అని ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని మాట ద్వారా, పాట ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడాడు. లోకంతో కొట్టుకుపోయే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. లోకానికి ఎదురుగా నిలిచి లోకం కొరకు, లోకంలో ఉన్న వారి రక్షణ కొరకు పాటుపడే వాళ్ళు కావాలి. మనం ఈ లోకంలో కొద్ది కాలమే బతుకుతాం. ఆ తర్వాత శాశ్వతమైన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. అయితే అది పరలోకమన్నా అవ్వాలి, లేదా నరకమన్నా అవ్వాలి. పరలోకం వైపు వెళ్ళేవాళ్ళు కాచుకునేవారుగా ఉంటారు. పరలోకం వైపు వెళ్ళేవాళ్ళు ఎదిగేవారిగా ఉంటారు. పరలోకం వైపు వెళ్ళేవాళ్ళు దేవుని మహిమపరిచే వాళ్ళుగా ఉంటారు. ఈరోజు దేవుడు తన దాసుని ద్వారా మన ఎదుటకు తీసుకొచ్చిన వాక్య తలంపులలో ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి, ఎన్ని అడ్డం పడుతున్నాయి. ఏదో యాంత్రికంగా రావడం, కూర్చోవడం, పనులు చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతేనా? ప్రతి వారు మీ స్వరం మీకు వినపడేలాగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. మనందరి పక్షంగా ఆనంద్ ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలను ప్రభువా మా ముందుంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే, మమ్మల్ని చూసిన వారు, మమ్మల్ని ఎరిగిన వారు మందిరానికి వెళ్ళిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత జీవితం వేరు, మునుపటి జీవితం వేరు అని చెప్పగలిగే స్థాయిలో మేము ఉన్నామా అని స్వపరీక్ష చేసుకోవడానికి సంఘ వార్షికోత్సవ కూడికలో మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభు, మేము భక్తి చేసినప్పటికీ మేము మా భక్తి ద్వారా కొన్ని ఆత్మలైనా మేము సంపాదించకపోతే మా భక్తి వ్యర్థమై కదా నాయన. నేను అటువంటి మాదిరి కలిగిన జీవితం, రోషం కలిగిన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా ఆ స్త్రీని బట్టి అనేకులు ఆ ఊరి వారు మీ వద్దకు వచ్చారని మీ సువార్తలు రాయించారు ప్రభా. కనీసం మమ్మల్ని బట్టి, నన్ను బట్టి, మా కుటుంబస్తులైన మందిరానికి రాబట్టబడేటువంటి మాదిరి జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మేము వ్యర్థమైన వాటి వైపు తొలగిపోక మీ వాక్యములో స్థిరులుగా కొనసాగినట్లుగా సహాయం చేయండి. భూమి ఆకాశం గతించినా మీ మాటలు గతించవు ప్రభువా. అటువంటి వాక్యంలో స్థిరులై దేవ మీ మహిమార్థమే మేము జీవించినట్లుగా మమ్మల్ని బలపరచమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడి, నేనే మీ దేవుడను, మీరేగా నా సాక్షులు అన్న పల్లవి